హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో బొబ్బట్లు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. కొందరు ఈ బొబ్బట్లని భక్ష్యాలని కూడా అంటారు, అలాగే పోలేలు అని కూడా అంటారు. బొబ్బట్లు తయారు చేసే విధానం: ముందుగా ఒక కప్పుతో శనగపప్పును తీసుకోవాలి. నేను ఈ కప్పుతో 1 కప్ శనగపప్పు తీసుకున్నాను. ముందుగా ఈ శనగపప్పుని శుభ్రంగా 2 సార్లు కడిగి పక్కన పెట్టుకోవాలి. అలాగే ఈ శనగపప్పు మునిగే వరకు వాటర్ పోసి ఒక 1 అవర్ నానబెట్టుకోవాలి. ఇప్పుడు ఏ కప్పుతో అయితే మనం శనగపప్పు తీసుకున్నామో అదే కప్పుతో 2 కప్స్ గోధుమ పిండి తీసుకోవాలి. ఇప్పుడు ఇందులో పించ్ ఆఫ్ సాల్ట్, 1 టేబుల్ స్పూన్ ఆయిల్, ఇందులో 1 టేబుల్ స్పూన్ షుగర్ తీసుకొని ఇందులో 10 ml వరకు వాటర్ పోసి ఆ షుగర్ అందులో కరిగే వరకు ఉంచి ఆ వాటర్ని కూడా గోధుమ పిండిలో పోయాలి. ఇలా పోయడం వల్ల ఏమవుతుందంటే మనకు చపాతీ అనేది సాఫ్ట్గా ఉంటుంది, అలాగే స్వీట్గా ఉంటుంది. ఇప్పుడు అలాగే ఇందులో 2 టేబుల్ స్పూన్స్ నెయ్యి కూడా పోసి బాగా కలపాలి. ఇప్పుడు ఇందులో కొద్దిగా వాటర్ పోస్తూ చపాతీ పిండిలా కలుపుకోవాలి. చూసారుగా, వీడియోలో చూపినట్టు కలుపుకోండి. ఇప్పుడు ఇందులో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ పోసి మరొకసారి కలపండి. ఇప్పుడు దీన్ని మూత పెట్టి పక్కన పెట్టుకుందాం. దీనిని ఒక 2 అవర్స్ వరకు నాననివ్వండి. ఇప్పుడు ప్రెషర్ కుక్కర్లో మనం ఆల్రెడీ నానబెట్టుకుని ఉన్న శనగపప్పును తీసుకోండి. ఏ కప్పుతో అయితే మనం శనగపప్పు తీసుకున్నామో 2.5 కప్స్ వాటర్ పోయండి. నాకు ఆల్రెడీ నేను శనగపప్పు నానబెట్టుకున్న వాటర్ ఉంది కాబట్టి నేను ఓన్లీ 2 కప్స్ వాటర్ పోసుకున్నాను. ఇందులో వీడియోలో చూపించినట్టు వాటర్ పోసుకోండి, పప్పు అలాగా మునగాలి. ఇప్పుడు మూత పెట్టేసి స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి 4 to 5 విజిల్స్ వచ్చే వరకు పప్పును ఉడకనివ్వండి. చూసారా పప్పు ఎలా ఉడికిందో? ఇప్పుడు మనం పప్పుని చూసినట్టయితే చేతితో నొక్కితే ఇలా సాఫ్ట్గా రావాలి పప్పు అనేది. పప్పు చక్కగా ఉడికిపోయింది. ఇప్పుడు దీన్ని వడగట్టుకుందాం. పప్పులోని వాటర్ అంతా మనం వేస్ట్ అవుతుందని ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు, దాంతో మనం చారు చేసుకోవచ్చు. ఇప్పుడు మనం ఏ కప్పుతో అయితే శనగపప్పు తీసుకున్నామో ఆ కప్పుతో 1 కప్ షుగర్ని తీసుకోవాలి. ఇందులో ఒక 4 ఇలాచీలు వేసి మిక్సీ పట్టుకోండి. ఇలా వీడియోలో చూపించిన విధంగా పొడిలా పట్టుకోండి. చూడండి ఎంత పొడిలా వచ్చిందో. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకుందాం. అలాగే ఇప్పుడు పప్పులోని వాటర్ అంతా పోయింది. ఇప్పుడు దీన్ని కూడా మిక్సింగ్ బౌల్లో వేసేసి ఇలా పేస్ట్లా చేసుకుందాం. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి ప్యాన్ హీట్ ఎక్కాక అందులో ఒక 3 టేబుల్ స్పూన్స్ నెయ్యి వేసుకోండి. ఇప్పుడు ఆల్రెడీ మనం పేస్ట్ చేసి పెట్టుకున్న శనగపప్పుని ఇందులో వేసుకోండి. మెల్లిమెల్లిగా కలుపుతూ ఉండండి. ఇప్పుడు మనం పక్కన పెట్టుకున్న చక్కెర పౌడర్ని ఇందులో కొద్దిగా వేస్తూ కలపండి. షుగర్ పౌడర్ ఇందులో వేయడం వల్ల లిక్విడ్లా ఫామ్ అవుతుంది. మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా కలుపుతూ ఉండండి. అక్కడక్కడ ఉండలుంటే గంటెతో ఇలా నేను వీడియోలో చూపించినట్టు అంటూ ఉండండి. మంటని మాత్రం లో ఫ్లేమ్లోనే ఉంచుకోండి, లేదంటే అడుగంటుకుంటుంది.
చూసారు కదా, మనకైతే పూర్ణం రెడీ అయిపోతుంది. ఈ విధంగా అయ్యాక పూర్ణాన్ని ఇలా ప్యాన్ చుట్టూ స్ప్రెడ్ చేసుకోండి. ఇది కూల్ అయ్యే వరకు పక్కన పెట్టుకోండి. మనం ఆల్రెడీ గోధుమ పిండిని పక్కన పెట్టుకున్నాం కదా, దానిని బాల్స్లా చేసుకోండి. వీడియోలో చూపించినంత సైజులో బాల్స్ చేసి పక్కన పెట్టుకోండి. అన్నీ ఒకే సైజులో నేను వీడియోలో చూపించినట్టు ఈ విధంగా చేసుకోండి. అదేవిధంగా ఇప్పుడు పూర్ణాన్ని కూడా గోధుమ పిండి బాల్స్ ఏ సైజు అయితే చేసుకున్నారో అదే సైజులో పూర్ణం బాల్స్ కూడా చేసి పక్కన పెట్టుకోండి. ఈ విధంగా అన్నీ చేసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు చపాతీ కర్ర తీసుకొని ఒక చపాతీ ముద్దను తీసుకొని నేను వీడియోలో చూపించినట్టు స్ప్రెడ్ చేయండి, ఒక పూరిలాగా. ఇప్పుడు ఇందులో ఒక పూర్ణం లడ్డూను తీసుకొని ఇందులో నేను వీడియోలో చూపించినట్టు ఫోల్డ్ చేయండి. ఎక్స్ట్రా పిండిని పడేయాల్సిన అవసరం లేదండి, మళ్ళీ చేసుకోవచ్చు. ఈ విధంగా నొక్కుతూ పొడిపిండిలో ఒకసారి అద్దుకోండి. ఒకసారి అద్దుకుంటే సరిపోతుందండి. ఇదే పిండితో మనం చేసేయచ్చు. ఇలా చపాతీలా మెల్లిగా నొక్కుతూ మనం చపాతీ ఏ విధంగా అయితే చేసుకుంటామో అదే విధంగా బొబ్బట్టును కూడా చేసుకోవాలి. వీడియోలో చూపించినట్టు ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోండి. మెల్లిగా నొక్కుతూ ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోండి. ఇప్పుడు ఈ బొబ్బట్టుని పక్కన పెట్టేసుకుందాం. ఇదే విధంగా ఇంకో బొబ్బట్టును కూడా చేసుకుందాం. మనకు బొబ్బట్లు రెడీ అయిపోయాయండి. ఇప్పుడు ప్యాన్ పెట్టి ప్యాన్ హీట్ అయ్యాక ఒక 2 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకోండి. ఇప్పుడు బొబ్బట్టును దానిపై వేసేయండి. మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టి 2 వైపులా నెయ్యి వేస్తూ కాల్చుకోండి బొబ్బట్టుని. ఇదే విధంగా మిగిలిన బొబ్బట్లను కూడా రెడీ చేసుకోండి. చూసారా, బొబ్బట్లు రెడీ అయిపోయాయి. చూడండి ఎంత సాఫ్ట్గా ఉందో. మీరు కూడా ఈ బొబ్బట్లని మీ ఇంట్లో ఒకసారి ట్రై చేసి చూడండి.